ఈ విధంగా వేపుకోవాలి సేమియాలు. నేను ఎప్పుడూ సేమియాలు వేపేసుకొని పక్కకు పెట్టుకుంటాను. సేమియా కాయాలన్నా సేమియాలు వేపేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఎన్ని కావాలన్నా ఇగో మనం ఇలా ఎర్రగా వేపేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సేమియా కానీ సేమియా ఉప్మా కానీ చేసుకోవాలి. ఇలా వేపేసుకున్న దాంతో ప్రయోజనం ఏంటంటే, మనం సేమియా కాసి పక్కకు పెడితే దేనికదే విడివిడిగా చక్కగా ఉంటుంది, కలిసిపోకుండా చక్కగా ఎంత బాగుంటుందో ఇలా వేపుకొని. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ముందుగా ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగుతూ ఉంటే చక్కగా అటు ఇటుగా కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి, అంటే వేగం అనమాట. ఆ తర్వాత మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. జీలకర్ర ఎండుమిరపకాయ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే కరివేపాకు వెళ్ళి వాళ్ళిద్దరికి మధ్యలో చుట్టు పెట్టండి. చిన్నప్పుడు చెప్పుకుంటా ఉంటే పెద్దవాళ్ళు నేను విన్నాను అనమాట, అది మీకు చెప్తాను. ఇలా వేగిపోవాలన్నమాట. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇంక మనం ఇందులో ఏమి వేసుకోక్కర్లేదు, ఇంక ఇవి 4 పదార్థాలు వేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా ఎర్రగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత నీళ్ళు పోయాలి. ఎంత కావాలంటే అంత మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మరిగిన ఉప్పు వేసుకున్న తర్వాత ఇంక మనం దాన్ని ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎంత అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మాకు ఇలా సరిపోతుంది, ఇలా వేసేసుకోవాలన్నమాట. మరి ఇక్కడనే చూడండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి అయిపోయింది సేమియా ఉప్మా. చక్కగా ఇలా విడివిడిగా పొడిపొడిలాడుతూ ఉంటుంది. చూడండి ఇలా పొడిపొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా పొడిపొడిలాడుతూ ఉంటుంది. దీంట్లో మనం నిమ్మకాయ పిండేసుకుంటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. అదే ఇందులో కొంచెం పసుపు వేసుకొని చింతపండు పులుసు వేసుకుంటే అది నిమ్మకాయ పులి, అదే సేమియా పులిహోర అవుతుంది. ఇలా తయారు చేసుకొని చూడండి. సేమియా